హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్ళారు. తిరుమలలో దర్శనం అయిన తర్వాత ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, రాష్ట్రంలో ప్రక్షాళన తిరుపతి నుంచే మొదలవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా తిరుపతికి కొత్త ఈవో వచ్చారు, శ్యామలరావు. వచ్చిన వెంటనే ఆయన తన ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నటువంటి భావన అందరిలో బాగా నెలకొంది. కారణం ఏంటంటే, ఆయన తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్నటువంటి పనులు. గత ప్రభుత్వ హయాంలో చాలా ఎక్కువగా తప్పులు జరిగాయని, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా చాలా చర్యలు సంఘటనలు చోటు చేసుకున్నటువంటి విమర్శలు చాలా ఎక్కువగా వెల్లువెత్తాయి. అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ప్రస్తుతం మన ఈ చర్చలో అప్రస్తుతం. అయినప్పటికీ ముఖ్యంగా తిరుమలకు సంబంధించినటువంటి అంటే పూజా విధానం కావచ్చు, లేకపోతే సామాన్య భక్తులకు దర్శనం కావచ్చు, భోజనంలో నాణ్యత కావచ్చు, లడ్డు ప్రసాదంలో నాణ్యత కావచ్చు, వీటికి సంబంధించి ఎన్నో విమర్శలు చెలరేగాయి. దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఎంత అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియాలి. అయితే ఈ నేపథ్యంలో తిరుమలలో పూర్తి ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు అనుగుణంగా ఈవో శ్యామలరావు కూడా చర్యలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే మొట్టమొదటిగా ఆయన సందర్శించింది దేవుడిని వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆయన వెళ్ళింది భోజనశాలలోకి, వెంగమాంబ భోజనశాలలోకి. వెంగమాంబ భోజనశాలలో ఆయన ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆహార నాణ్యతను ఇంకా మెరుగుపరచాలని సూచించారు. ఎందుకంటే గతంలో ఒక వీడియో హల్చల్ చేసింది. ఆహార నాణ్యత లేని కారణంగా భక్తులు ఏ విధంగా గొడవ చేశారన్నట్టు విషయాన్ని వీడియో గత ప్రభుత్వంలో చాలా వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా ఆహారాన్ని తయారు చేసేటువంటి పాకశాలలను కూడా సందర్శించారు. అక్కడ కూడా పలు సూచనలు చేశారు, అక్కడ లోటుపాట్లను గుర్తు చేశారు. అంటే ఆహారానికి సంబంధించి మొదటి ప్రాధాన్యత అయితే ఇచ్చారు భక్తుల ప్రసాదానికి సంబంధించి. నెక్స్ట్ అదైన తర్వాత క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందడం లేదు. అంతకుముందు ప్రభుత్వాలలో ప్రతిసారి నిత్యం కంటిన్యూగా ఏదో ఒక ఆహారం కావచ్చు, పానీయం కావచ్చు భక్తులకు అందుతూ ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది అన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈవో శ్యామలరావు క్యూ లైన్లు కూడా వ్యక్తిగతంగా పరిశీలించారు, భక్తులతో మాట్లాడారు. భక్తులకు సౌకర్యాలు పెంచాలి, వాళ్ళకి అందించే ఆహార పదార్థాలను, పానీయాల సంఖ్యను పెంచాలన్నటువంటి సూచనలు కూడా చేశారు. అదొకటి ఇంప్రూవ్మెంట్ చూపించే ప్రయత్నం చేశారు. ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అదేవిధంగా క్యూ లైన్లో ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా వాష్రూమ్స్ నీట్గా లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ చెక్కులు పడి ఉండడంపై కూడా ఈవో శ్యామలరావు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతే అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులకి సోకాజ్ నోటీసులు కూడా, మెమోలు కూడా జారీ చేశారు. ఇవిలా ఉండగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం కూల్గా ఉండడానికి ముఖ్యంగా ఏదైతే బేడి ఆంజనేయ స్వామివారు మాల వీధుల్లో పూర్తిగా కూల్ వైట్ పెయింట్ కూడా వేయించారు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధానంగా తాము ఎక్కడి నుంచి వచ్చామో ఆ చోటుకు వెళ్ళి ప్రసాదాన్ని, ముఖ్యంగా లడ్డూ ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేసుకుంటారు. అందరికీ పంచుతూ ఆనందాన్ని పొందుతారు భక్తులు. అయితే ఆ భక్తులు చాలా కాలం గత ప్రభుత్వ హయాంలో లడ్డు సైజు తగ్గింది, నాణ్యత తగ్గింది, ధర పెరిగింది అన్నటువంటి విమర్శలు ఎక్కువగా భక్తుల నుంచి వినిపించాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు బూందీ పోటును కూడా పరిశీలించారు ఈవో శ్యామలరావు. అసలు లడ్డు నాణ్యత తగ్గడానికి గల కారణం ఏంటి, లడ్డు నాణ్యతను పెంచాలంటే ఏం చేయాలి అన్న విషయాలు బూందీ పోర్టులో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో కావచ్చు, వాటి లడ్డూలు తయారు చేస్తున్నటువంటి సంబంధిత వ్యక్తులతో కూడా మాట్లాడి వాళ్ళ సూచనలు కూడా తీసుకున్నారు. నాణ్యత పెంచడానికి ఏం చేయాలో వాళ్ళు కూడా సూచనలు ఇచ్చారు. ఇవన్నీ ఒక చోట చేరిస్తే తిరుమలలో మరలా సామాన్య భక్తులకు కావాల్సిన విధంగా అన్ని సౌకర్యాలు అందబోతున్నాయి. అందించడానికి మేము కంకణబద్దులై ఉన్నాం అని నూతన ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కల్లారా కనిపిస్తుంది. నూతన ప్రభుత్వం అభిష్టానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈవో కూడా శ్యామలరావు గారు కూడా వెంటనే చర్యలు చేపడుతున్నారన్న విషయం. ప్రస్తుతం తిరుమలలో చోటు చేసుకుంటున్నటువంటి చర్యలు, భక్తులకు అందుతున్నటువంటి సేవల నాణ్యతలో పెరుగుదలకు సంబంధించి భక్తులైతే సంపూర్ణ విశ్వాసంగా ఉన్నారు. అయితే ఇది సాధారణంగా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు చూపించేటువంటి స్పీడా, నిజంగా భక్తులకు దినదినం రోజుకి సేవలు నాణ్యత పెరుగుతుందా లేదనేది మరికొన్ని రోజుల్లో మనకి తెలుస్తుంది. ఏదైతే వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి పరిపూర్ణమైన సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే అది వెంకన్న స్వామికి చేసిన సేవ కన్నా ఎక్కువ. థ్యాంక్ యూ.